హాయ్ అండి. ఇందిరమ్మ ఇల్లు స్టేటస్‌లో గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని చూపిస్తుందా? భయపడకండి. దీని అర్థం ఏమిటి? ఇల్లు వస్తుందా? లేదా నిజంగా అధికార వివరాల ప్రకారం సులభంగా, స్పష్టంగా చూద్దాం. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. తర్వాత మీకు అర్థమవుతుంది గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ ఎందుకొచ్చిందనేది. గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అంటే మీ దరఖాస్తు ఇంకా గెజిటెడ్ అధికారి తుది పరిశీలనలో ఉందని అర్థం. ఇది రిజెక్ట్ అయిందని కాదు, అలాగే ఇల్లు ఖచ్చితంగా వస్తుందని కాదు. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు. నాకు గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని వస్తుంది. దీనివల్ల నాకు ఇల్లు వస్తుందా అని కొంతమంది అనుకుంటున్నారు. కొంతమందేమో నాకు వస్తుందా, రాదా, ఇలా ఎందుకు ఇచ్చిండు, ఇలా అయితే రిజెక్ట్ అవుతుందా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీరు ఒక్కటి ఆలోచించండి. మీది ఎంపీడో పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఫస్ట్ ఉండే. అక్కడి నుండి గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అని స్టేటస్ మారింది. అంటే మీరు మెంపిడో పెండింగ్ ఆఫీస్ నుండి మీ యొక్క అప్లికేషన్ అనేది గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళింది. ఆ గెజిటెడ్ ఆఫీసర్ ఏం చేస్తాడు? మీ యొక్క అప్లికేషన్ని వెరిఫై చేస్తాడు. వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ ఎంపీడో ఆఫీస్ దగ్గరికి మీ అప్లికేషన్ వెళ్తుంది. అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. చాలామంది దీంట్లో కంగారు పడుతున్నారు. నాది గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అని వచ్చింది, కానీ మళ్ళీ ఎంపీడో పెండింగ్ అని వస్తుంది. దీని ద్వారా ఇల్లు వస్తుందా, రాదా, నాది రిజెక్ట్ అయిందా అని చాలామంది గాబరా పడుతున్నారు. మీరు ఏం గాబరా పడవలసిన అవసరం లేదు, పరేషాన్ పడవలసిన అవసరం లేదు. అది సర్వసాధారణం. ఎందుకంటే మన యొక్క గవర్నమెంట్ స్కీమ్లు ఎంపీడో ఆఫీస్లోనే అప్రూవల్ అవుతాయి కాబట్టి మళ్ళీ మన అప్లికేషన్ అక్కడికే వెళ్ళింది. దీని ద్వారా మీకు క్లియర్గా అర్థమైనట్టుంది. గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ పెండింగ్ అని చూపించిన తర్వాత మళ్ళీ ఎంపీడో పెండింగ్ ఫర్ అప్రూవల్ ఎందుకు చూపిస్తుందో ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది సర్వసాధారణం, ఎవరికైనా అలాగే చూపిస్తుంది కాబట్టి. ఓకేనా అండి. ఇంకో విషయం ఏమిటంటే ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వెరిఫికేషన్ ఇంకా పూర్తి కాకపోతే వెరిఫికేషన్ పూర్తయ్యే వరకు స్టేటస్ పెండింగ్లోనే ఉంటుంది. అర్థమైందండి. మీ ఇంటికి ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీసర్ వచ్చారు. వచ్చిన తర్వాత వెరిఫై చేసిర్రు. మీ అడిగారు, మీరు సొంతం ఇల్లా మీది, కిరాయి ఇల్లా, మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏ స్కూల్లో చదువుతున్నారు, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, మీ మీరు ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారా, గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారా, ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్నీ వాళ్ళు అడుగుతారు. ఏవేవో డౌట్ ఉన్నాయో వాళ్ళు మొత్తం అడిగిన తర్వాత వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ ఆఫీస్ వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఆ స్టేటస్ అనేది పెండింగే చూపిస్తుంది మీకు. ఎందుకంటే ఆ స్టేటస్ ఇంకా వాళ్ళ వెరిఫికేషన్ అనేది పూర్తి కాలేదు కాబట్టి మీకు పెండింగ్ అని చూపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీడో పెండింగ్ ఫర్ అప్రూవల్ని చూపిస్తుంది. అయితే మీరు దీని ద్వారా కంగారు పడవలసిన అవసరం లేదు. అయితే మళ్ళీ దీంట్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఫిజికల్ వెరిఫికేషన్ అయిన తర్వాత L1, L2 జాబితాలు ఉన్నారు కదా, మరి వీళ్ళకు కూడా ఎంపీడో పెండింగ్ ఫర్ అప్రూవల్ని చూపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ వెరిఫికేషన్ పూర్తి కాలేదు. L1లో ఉన్నా, L3లో ఉన్నా, L2లో ఉన్నా ఇంకా వాళ్ళ వెరిఫికేషన్ అనేది పూర్తి కాలేదు. పూర్తి అయిన తర్వాత స్టేటస్ మారుతుంది. ఎలాగైతే ఫస్ట్ ఎంపీడో పెండింగ్ ఫర్ అప్రూవల్ ఉందో తర్వాతకి ఏమైంది? 2 నుండి 3 సంవత్సరాల తర్వాత గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అని వచ్చింది. అంటే దీని అర్థం మీది వెరిఫికేషన్ అక్కడ నుంచి అయ్యి మళ్ళీ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే ప్రభుత్వ అధికారిని గవర్నమెంట్ నియమించుకుంటారో వాళ్ళు సర్వే చేయబడతారు. వారిని గెజిటెడ్ ఆఫీసర్ అని అంటారు. అయితే ఆ గెజిటెడ్ ఆఫీసరు మనకు వెరిఫికేషన్ అప్లికేషన్ చేసి తర్వాతకి ఎంపీడో ఆఫీస్కి మళ్ళీ దాన్ని పంపిస్తాడు. అర్థమైందా? మీ యొక్క ఫామ్ ఎక్కడ ఉంటుంది? మీ యొక్క డిస్ట్రిక్ట్ హౌసింగ్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. లేకపోతే మీ ఎంఆర్ఓ ఆఫీస్లో, మీ మండల ఆఫీస్లో ఉంటుంది. ఎందుకంటే మన ఫాములు మన మండలాల్లో, మన డిస్ట్రిక్ట్లోనే ఉంటాయి. అక్కడే వెరిఫై అవుతాయి.
ఆ! అయితే దీంట్లో ఇంకోటేందంటే చాలామంది కలెక్టర్ ఆఫీస్‌కు వెళ్లారు. వెళ్లి అక్కడ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చారు. మళ్ళీ వాళ్ళకి సర్వే జరిగింది. దీని ద్వారా ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. దీనికోసం ఒక క్లియర్‌గా వీడియో చేస్తాను. కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళడం వల్ల మీ యొక్క లాభం ఏంటనేది నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. మీకు దాంట్లో క్లియర్‌గా చెప్తాను. అధికారులు మీకు స్టాంప్ ఏసిన తర్వాత, సిగ్నేచర్ చేసిన తర్వాత, మీ అప్లికేషన్‌లో మార్పులు వస్తాయా? రావా? అనేది నేను మీకు క్లియర్‌గా చెప్తాను. ఎవరైతే డబుల్ బెడ్‌రూమ్ కోసం అప్లై చేశారో, అయితే డబుల్ బెడ్‌రూమ్ కోసం అందరూ అప్లై చేశారు. కాకపోతే ఎవరైతే రిక్వెస్ట్ లెటర్ ద్వారా నాకు ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్‌రూమ్ కావాలి. అది ఎక్కడ ఉన్నా నేను వెళ్లి ఉండగలుగుతాను అని ఎవరైతే రిక్వెస్ట్ లెటర్ వేశారో వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే డబుల్ బెడ్‌రూమ్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళే రిక్వెస్ట్ లెటర్ వేస్తారు. ఇది ప్రభుత్వం ఇలా అనుకుంటుంది కాబట్టి అందుకోసమే రిక్వెస్ట్ లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమైందండి? అయితే మీకు ఒకవేళ ఎల్ఐజీ స్కీమ్‌లో అప్లై చేశారు. అయితే ఎల్ఐజీ స్కీమ్‌లో అప్లై చేసిన తర్వాత మరి దీంట్లో అప్లై చేశాం, దాంట్లో అప్లై చేశాం. దీని ద్వారా ఏమైనా ఎఫెక్ట్ జరుగుతుందా? మాకు ఇందిరమ్మ ఇల్లు రాదా అంటే అలా ఏం లేదండి. మీరు ఎల్ఐజీ స్కీమ్‌లో అప్లై చేషినా మీకు మీకు ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు రావాలి అంటే ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎల్ఐజీ స్కీమ్‌లో మీకు ఇల్లు రాకుంటే మీరు ఇందిరమ్మ ఇల్లు కోసం మీరు ప్రయత్నించవచ్చు. దీనిలో ఎటువంటి మార్పు లేదు. అర్థమైందండి? మీరు ఈ ఎల్ఐజీ స్కీమ్ 20వ తారీఖు డ్రా తీస్తానని చెప్పారు. తర్వాతకి దీని గురించి ఒక క్లియర్‌గా వీడియో చేస్తాను. కాకపోతే ఒక మెయిన్ బేసిక్ మీకు చెప్తాను. ఎవరైతే అప్లై చేశారో ఎల్ఐజీ స్కీమ్ కోసం, వాళ్ళు ఎల్ఐజీ స్కీమ్ రావాలంటే 20వ తారీఖు మీకు తెలుస్తుంది. 20వ తారీఖు డ్రా తీస్తారు. డ్రాలో ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళకైతే 10,000 ఇవ్వడం జరగదు. 6,00,000 దాంట్లో కట్ చేసుకొని వాళ్ళకైతే ఈ ఫ్లాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్లాట్‌తో పాటు ఏమేమి ఇస్తారో ఆ వీడియో నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి మన టాపిక్ ఏందంటే గెజిటెడ్ వెరిఫికేషన్ ఆఫీసర్ అని ఏదైతే ఉందో అది ఎందుకొచ్చింది? అది ఎలా పోతుంది? అనేదే ఈ టాపిక్ కాబట్టి దాని గురించే చెప్తున్నాను. మీకు ఒకవేళ గెజిటెడ్ ఆఫీసర్ వెరిఫికేషన్ అయిపోయిందనుకోండి. ఎలా అయిపోతుంది? మీ ఇంటికి మళ్ళీ వెరిఫికేషన్ కోసం వస్తారు. ఫిజికల్లీ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి మిమ్మల్ని అడుగుతారు. ప్రశ్నలు అడిగిన తర్వాత మళ్ళీ మీ యొక్క డాక్యుమెంట్‌ను చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు మీ యొక్క స్టేటస్ ఏంటిదో ఆఫీస్‌లో అక్కడ చెప్తారు. చెప్పిన తర్వాత మీ యొక్క స్టేటస్ మారుతుంది. ఒకవేళ లేదంటే ఇంకా మీది వెరిఫై కాలేదన్నమాట. ఒకవేళ మారి ఎంపీడో పెండింగ్ ఫర్ అప్రూవల్ అని ఉందంటే మీ యొక్క స్టేటస్ మారింది అంటే వెరిఫై అయినదని దాని అర్థం. అర్థమైందండి? ఇదే విధంగా మీకు నెక్స్ట్ ఎంపీడో పెండింగ్ అప్రూవల్ తర్వాత ఏమొస్తదనేది నేను దాని గురించి కూడా నేను వీడియో లో క్లియర్‌గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. దీనికి అర్హత ఒకటే మీ మన తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే అర్హతలు చూపించిందో ఆ అర్హతలు అన్నీ ఉన్నాయంటే మీకు ఖచ్చితంగా మీరు L2లో ఉన్నారంటే మీకు ఇల్లు లేదు, మీకు స్థలం లేకుంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం అయితే ఉందని దాని అర్థం. ఒకవేళ వీటిలో ఏవైనా ఉన్నా గూడా మీకు ఒకవేళ ఇల్లు ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఎవరి పేరు మీదైనా ప్లేస్ ఉన్నా లేక ఇల్లు ఉన్నా గూడా మీకు వచ్చే అవకాశం లేదు ఖచ్చితంగా. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు. మీకు ఇంతవరకు మీ పేరు మీద ఎటువంటి ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదు అంటే మీకు ఇల్లు వచ్చే అవకాశం ఉంది. మళ్ళీ కొత్త అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంతవరకు చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసిన తర్వాతే నా యొక్క అప్డేట్ అనేది మీ యొక్క మొబైల్‌లోకి వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకుంటే లైక్ చేయండి. అదే విధంగా ఎవరికైతే తెలవదో అటువంటి వారికి మన వీడియోను షేర్ చేయండి. మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.